వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్యామ తెలుసు. ఈరోజు నేను మీకు ములక్కాయ పచ్చడి ఎలా చేయాలో సింపుల్ వేలో చూపిస్తాను. అదేంటంటే ముందుగానే వేడి నీళ్ళలో చింతపండు ఒక పావు కిలో చింతపండు అనేది నానబెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే దోరగా 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు, ఒక అంటే కప్పు మెజర్మెంట్ తోటి ఉప్పేమో నేను ఒక 150 గ్రామ్స్ అనేది తీసుకున్నాను. ఈ మెంతులు ఆవాలు అనేవి దోరగా వేపేసి ఉప్పు కూడా ఈ మిక్సీలో వేసేసుకొని మనం పొడి కొట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మునక్కాయలు శుభ్రంగా గుడ్డపెట్టి తుడిసేసి ఇలాగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా ముక్కలు కోసేసుకొని నేను వాడేది ఏంటంటే వేరుశనగ నూనె అండి. ఈ నూనెలో ఒకసారి ముక్కలన్నీ వేసేసి కొంచెం కదుపుకోవాలి ఇలాగా. ఇప్పుడు దీన్ని తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం కాగిన నూనెలోనే 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఎండుమిర్చి ఇవ్వండి, ఒక 7-8 ఎండుమిర్చి అన్నమాట. కొంచెం ఎండుమిర్చి మంచిగా ఉన్నాయి తెచ్చుకోండి, నా దగ్గర అవైలబుల్లో ఉన్న వాటితోనే నేను చేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది తాలింపు ఏంటంటే ముందు ఎందుకు వేస్తున్నామంటే ఇది చల్లారి ఉండాలన్నమాట మనం పచ్చడి కలిపేసరికి. అందుకని ఇందాక ములక్కాయలు వేసిన నూనెలోనే ఈ తాలింపు అనేది వేసేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మనం. ఇవన్నీ చింతపండు గుజ్జంతా కూడా ఇలాగా స్ట్రైక్ చేసేసి ఇలా తీసుకున్నాను. మీరు బాగా చిక్కగా ఉంటే కొంచెం కనుక వాటర్ కలుపుకొని ఇదంతా పొయ్యి మీద పెట్టుకొని మీడియం టు అంటే మరీ హై కాదు అలానే లో కాదు పెట్టుకొని ఉడకబెట్టుకొని కొంచెం అందులో పసుపు వేసుకుందాం. ఇవ్వండి 1 స్పూన్ దాకా నేను పసుపు అనేది వేసుకున్నాను, కొంచెం కలర్ రావడం కోసం అనమాట. చింతపండు అనేది ఉడికిపోయింది, ఇట్లా దగ్గరికి రావాలి. మరీ పలుచగా ఉన్న ఏంటంటే బూజు వస్తుంది. ఎక్కువ ఉడికింది అనుకోండి తిక్కుగా ఉంటే కనుక పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దీన్ని ఇప్పుడు చల్లారి పెట్టేసాం కదా, ఇప్పుడు పచ్చడి కలుపుకునే ప్రాసెస్ చూద్దాం. మనం ముందుగా ఉడకపెట్టుకున్న చింతపండు బాగా చల్లారిపోవాలి, తాలింపు కూడా చల్లారిపోవాలి, మునక్కాయ ముక్కలు కూడా ఆయిల్లో వేపాం కదా అది కూడా చల్లారిపోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇదిగోండి మెంతులు, ఆవాలు, ఉప్పు, కల్లుప్పు అనమాట. మీరు సాల్ట్ తీసుకున్న లెక్కైతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కలుపుకుందాం. ఇప్పుడు మునక్కాయ ముక్కలు వేసుకుందాం వేపేసినవి. చాలా కేర్ఫుల్గా చేసుకోవాలండి పచ్చళ్ళు, చాలామందికి తెలిసిన విషయం కదా, తడి తగలకుండా మొత్తం చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 కప్పు కారం తీసుకున్నాను. మీకు స్పైసీ ఎంత కావాలో అంత తీసుకోండి. ఇప్పుడు ఇదిగోండి మనం ముందుగా వేసుకున్న మెంతులు, ఆవపిండి, ఉప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని కలుపుకుందాం. పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి అండి నేను 1.5 కారం తీసుకున్నాను. ఇందులో నేను 1.5 కారం వేస్తున్నాను అనమాట. కొంచెం చేతి కింద పచ్చడి అంటారు కదా, ఎక్కువ కాదు, ఒక 15 రోజులు 20 రోజులు లేకపోతే నెల రోజులు ఒక 2 నెలలు అలా వచ్చేటట్టు పచ్చడి అనమాట ఇది. ఇప్పుడు ఇదిగోండి ఇవన్నీ వేసేసుకొని మనం మంచిగా కలిపేసుకోవాలి. ఇవి గుజ్జు చిక్కగా ఉడకపెట్టుకుంటే మనకి గ్రేవీ అనేది కొంచెం గట్టిగా వస్తుందండి. అదే కొంచెం లూజ్గా దింపుకున్నారనుకోండి పచ్చడి కొంచెం లూజ్ అనిపిస్తుంది అనమాట. నేనైతే కొంచెం గ్రేవీ స్ట్రక్చర్ డ్రైగా ఉంటేనే మంచిది, ఎందుకంటే ఆయిల్ పోయగానే మళ్ళీ అది పలుచగా అవుతుంది కాబట్టి. చింతపండు ఎక్కువ పడుతుంది కదండి, చింతపండు ఎక్కువ ఉంటుంది కాబట్టి కారం కూడా ఎక్కువ పడుతుంది. ఇప్పుడు అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు ముందుగా మనం కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు తాలింపు వేసుకున్నాం కదా, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా ఇందులో వేసేయాలి. నూనె ఎక్కువే పడుతుందండి పచ్చళ్ళకి. ఎప్పుడు కూడా నూనె ఉంటేనే పచ్చడి మీకు నిల్వ అవుతుంది, నూనె లేకపోతే ఆగదు. 1 పప్పు నూనె వేరుశనగ నూనె పచ్చళ్ళలో వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేడి నూనెలో వేస్తాను కదండి ఇందాక, అవి కూడా ఊరిపోతాయి. ఏంటంటే ఎక్కువ పట్టడం రాని వాళ్ళు కొంచెం పట్టుకుంటే సరిపోద్దండి, సంవత్సరాల తరబడి అక్కర్లేదు. ఇలా కొంచెం అయితే సరిపోద్ది. ఈ రోజుల్లో చాలా వరకు తినట్లేదు కదా ఎవరు పచ్చళ్ళు. కథ ఏంటంటే ఎమర్జెన్సీలో శీతాకాలం వర్షాకాలం బాగుంటాయని చెప్పి పెట్టుకోవడమే. మరి దీనికి చిన్నప్పుడు బాగా తినేదానండి నేను, మా డాడీ తీసుకొచ్చేవారు.
తర్వాత మా మమ్మీ పట్టేవాళ్ళు, ఇప్పుడు అసలు పట్టట్లేదు. మేము పెద్దవాళ్ళం అయిపోయాం కదా, మేమే పట్టేసుకుంటున్నాం. మీకు ఎంతమందికి ఇలాంటి నిలవ పచ్చళ్ళు కానీ పిండి వంటలు వచ్చనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారన్న విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎంతవరకు రీచ్ అయిందో తెలుస్తుంది. మీకు ఎవరికైనా రెసిపీస్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి, నేను చేస్తాను. మీకు చెప్పిన రెసిపీ కానీ పచ్చళ్ళు కానీ నేను మీరు అడిగింది చేస్తాను. ఒకవేళ పాసిబిలిటీ లేనిదైతే కొంచెం లేట్ అవుద్ది. మన పాసిబిలిటీ ఉంటే కనుక ముందు మీరు అడగగానే నేను చేయడానికి ట్రై చేస్తాను. పచ్చడి కలర్ బాగుంది కదా. నేను దీపక్ కారం అనేది వాడానండి. మీరు ఏ పచ్చికారం అయినా వేసుకోవచ్చు. నేను దీపక్ అయితే వేసాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. తాలింపు మీకు ఆవాలు కొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోండి, ఎండుమిరపకాయలు కూడా ఎక్కువ కావాలంటే వేసుకోండి. మీ చాయిస్ అండి. ప్రాసెస్ అయితే ఇదే. ఇంకేదన్నా అడిషనల్గా తాలింపులో అన్నీ వేసుకోవాలంటే మీ ఇష్టమే ఇది. అయితే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని ఇలాగ మూత పెట్టేసి ఒక 3 రోజులు కనుక ఓర్నిచ్చారంటే తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోండి. దీన్ని సాయంత్రం పూట కానీ ఏదో టైంలో ఒక్కసారి గరిటెతో తిప్పండి. చాలా టేస్టీ అయిన మునక్కాయ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ, బాయ్.